హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో కెమికల్ కైనెటిక్స్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ రివిజన్ మనం చేసుకున్నాం. ఇప్పుడు ఆ కెమికల్ కైనెటిక్స్లో ఉన్నటువంటి ఆ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకొని వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈరోజు చర్చిద్దాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఈ సిఎస్ఐఆర్ ఏపీ సెట్కి ఉపయోగపడేటువంటి మ్యాటర్ అంతా కూడా చెప్తున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, సో లెట్ ద బిగిన్. ఈ కెమికల్ కైనెటిక్స్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ వన్, కన్సిడర్ ఏ రియాక్షన్ 3A plus 4B gives rise to 2C. Given minus D concentration of A by dt is equal to K1 into A concentration into B concentration, minus D concentration of B by dt is equal to K2 into A concentration into B concentration, minus D concentration C by dt is equal to K3 into A concentration into B concentration. Establish reaction between K2, K1, K2 and K3. రిలేషన్ అడిగాడు. సో ఇక్కడ మనకేంటంటే రియాక్షన్ ఇచ్చాడు, వాటి యొక్క రేట్లు కూడా ఇచ్చాడు. రేట్లు ఇచ్చేసి వాటి రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు. ఈ రేట్ కాన్స్టెంట్ K1కు, K2కు, K3కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అన్నాడు. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ K1, K2, K3? సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి చూడండి. సో ఫస్ట్ మనం ఏంటంటే రేట్ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. ఏది? విత్ రెస్పెక్ట్ టు ఏ, విత్ రెస్పెక్ట్ టు ఏ, విత్ రెస్పెక్ట్ టు బి, విత్ రెస్పెక్ట్ టు సి. సో రేట్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఏంటి? ఏ రేట్ ఎక్స్ప్రెషన్ విత్ రియాక్టెంట్ ఏ పరంగా మనం రేట్ ఎక్స్ప్రెషన్ ఏం రాస్తాం? రియాక్టెంట్ కాబట్టి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో మైనస్ అంటాం. మైనస్ 1/3, ఎందుకంటే 3 మోల్స్ ఉన్నాయి కాబట్టి. సో మైనస్ 1/3 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి రాస్తాం. అలానే విత్ రెస్పెక్ట్ టు బి పరంగా మనం ఏం రాస్తాం? మైనస్ 1/4 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై డిటి రాస్తాం. అవునా? నెక్స్ట్ సి పరంగా ఏం చేస్తాం? ఇక్కడ సి అనేది ఏంటంటే ప్రోడక్ట్ అన్నప్పుడు ఏంటి? కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ 1/2 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి బై డిటి అని మనం రాసేసుకుంటాం. సో ఈ అన్ని రేట్లు కూడా ఏంటంటే ఈక్వల్గానే ఉంటాయి. సో మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2 వచ్చేస్తుంది కాబట్టి. సో మైనస్ 1/3 అనేది ఏంటంటే K1 అనుకున్నాం, మైనస్ 1/4 అనేది ఏంటంటే K2 అనుకున్నాం, మైనస్ ప్లస్ 1/2 అనేది ఏంటంటే K3 అనుకొని మనం రాసినట్లయితే చూడండి. minus 1/3 d concentration of I by dt that is equal to minus 1/4 d concentration of B by dt that is equal to minus, ఇది ప్రోడక్ట్ కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ 1/2 d concentration of C by dt. సో d concentration of A is nothing but K1, d concentration of B is nothing but K2, d concentration of C is nothing but K3. So K1/3, K2/4, K3/2, this is the relation between K1 and K2 and K3. Is it clear? Okay, right. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది అనమాట. ఈ విధంగా చేయాలి. అంటే రేట్ ఎక్స్ప్రెషన్ రాసుకోవడం. ఫస్ట్ రేట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? రియాక్టెంట్ ఏ కాబట్టి దాన్ని మనం K1 అనుకున్నాం. సెకండ్ రియాక్టెంట్ను బి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని K2 అనుకుంటున్నాం. థర్డ్ రియాక్టెంట్ కాబట్టి మనం దాన్ని K3 అనుకుంటున్నాం. సో రేట్ ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు ఏంటంటే మనకి ఇది వస్తుంది. దిస్ ఈజ్ ద రిలేషన్. క్లియర్? సో
గో టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, సెకండ్ క్వశ్చన్. ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ వెన్ వీ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ టీ హాఫ్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, the observed slope is 3.5 into 10 to the power of minus 3 moles inverse minute. Then determine rate constant. జీరో ఆర్డర్ అంటున్నాడండి. జీరో ఆర్డర్ రియాక్షన్ అని చెప్పాడు కాబట్టి టీ హాఫ్కి కాన్సన్ట్రేషన్కి అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్కి గ్రాఫ్ గీసినప్పుడు అబ్జర్వ్డ్ స్లోప్ అనేది ఇచ్చాడు, రేట్ కాన్స్టెంట్ కనుక్కో అంటున్నాడు. చూడండి, టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2k. జీరో ఆర్డర్కి మనం అది టీ హాఫ్. సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1/2k. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. గ్రాఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఏ రాస్తున్నావు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. వై యాక్సిస్ మీద టీ హాఫ్ చూపిస్తున్నావు. ఎస్, ఇట్ ఇస్ రైట్ లైన్. ఓకే, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ కాబట్టి 1/2k. సో 1/2k దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 into 10 to the power of minus 3 ఇచ్చాడు. స్లోప్ ఇచ్చాడు మనకి. స్లోప్ ఎంత అన్నాడు, 3.5 into 10 to the power of minus 3 మోల్ ఇన్వర్స్ మినిట్ అన్నాడు. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ 2/k. సో 2/k ఈజ్ ఈక్వల్ టు 3.5 into 10 to the power of minus 3 అయితే k ఎంత అంటున్నాడు. దట్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్. చేయలేమా? చేస్తాం కదా. 3.5 into 2 ఎంత, 7 వస్తుంది. అంటే k ఈజ్ ఈక్వల్ టు 1/7 into 10 to the power of minus 3. 1/7 ఎంత వస్తుంది? దట్ ఈస్ ద వాల్యూ. దట్స్ ఆల్. దట్ ఈస్ ద కాన్స్టెంట్. సో మనకి ఏంటంటే స్లోప్కి మనకు ఫార్ములా ఏంటి అనేది మనకు తెలియాలి. స్లోప్కి ఫార్ములా తెలియాలి అంటే ముందు మనం టీ హాఫ్కి ఇక్కడ ఉన్నటువంటి రేట్ కాన్స్టెంట్కి రిలేషన్ మనం చూసుకోవాలి. సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు a/2k అంటున్నాం. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1/2k అంటున్నాం. ఏ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో నెక్స్ట్ ఇది y యాక్సిస్ మీద ఉంది. ఇంకా రిమైనింగ్ స్లోప్ ఏంటి, 1/2. దట్ ఈస్ ద m. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1/2k. స్లోప్ ఇచ్చాడు కాబట్టి దాని నుంచి మనం కేనే కనుక్కుంటాం. క్లియర్? నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. ఫర్ ఎ రియాక్షన్ ఏ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ P when concentration of reactant doubled, half life becomes 1/4. The order of reaction is dash. చూడండి, కాన్సన్ట్రేషన్ను డబుల్ చేశాడంట. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డబుల్ చేస్తే హాఫ్ లైఫ్ ఏమైంది, 1/4 అయింది. అంటే ఇప్పుడు ఏంటి, ఆర్డర్ తెలుసుకోవాలి అంటే వెంటనే మనకేంటంటే హాఫ్ లైఫ్కి కాన్సన్ట్రేషన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనకు తెలియాలి. అంటే హాఫ్ లైఫ్ మెథడ్ మనం ఫార్ములా వేసుకున్నట్లయితే ఆర్డర్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, T2/T1 is equal to A2/A1 power 1 minus n. ఇది ఫార్ములా. సో ఫస్ట్ హాఫ్ లైఫ్ మనం 1 అనుకున్నట్లయితే సెకండ్ హాఫ్ లైఫ్ ఏమైంది, 1/4 అనింది. కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఫస్ట్ టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఫస్ట్ టీ హాఫ్, ఇది సెకండ్ టీ హాఫ్. సో ఫస్ట్ టీ హాఫ్ను మనం 1 అనుకున్నట్లయితే సెకండ్ టీ హాఫ్ అయింది 1/4 అన్నాడు కాబట్టి 1/4. ఈజ్ ఇట్ క్లియర్? సో 1/4 డివైడెడ్ బై 1 దట్ ఈస్ నథింగ్ బట్ 1/4. చూడండి, 1/4 డివైడెడ్ బై 1 దట్ ఈస్ నథింగ్ బట్ 1/4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది 1 అనుకున్నాం, కాన్సన్ట్రేషన్ 1, కాన్సన్ట్రేషన్ 2 ఏమైంది, డబుల్ అన్నాడు కాబట్టి సో 2/1 దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ 1 minus n.
ఓకే. ఇప్పుడు 1/4 ఉంది కదా! 4ని మనం ఏం రాసుకోవచ్చు? 2 స్క్వేర్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో, 1/2 స్క్వేర్. 1/2 స్క్వేర్. సో, 1/2 స్క్వేర్ అన్నప్పుడు ఏంటంటే 2 స్క్వేర్ పైకొచ్చిన 2 to the power of -2. సో, 2 to the power of -2 is equal to 2 into 1 minus n. చూడండి 1/4 ఉంది, దీన్ని 1/2 స్క్వేర్ రాశాం. దీన్ని పైకి పంపిస్తే ఏమవుతుంది? 2 to the power of -2 is equal to 2 into 2 power 1 minus n. సో కింద బేస్ ఈక్వల్ ఉంది కాబట్టి -2 is equal to 1 minus n. Then n is equal to ఏమవుతుంది? 2 plus 1, that is equal to 3. So that is the third order reaction. So what is the order? Third order reaction. Next, fourth question. For a reaction, A gives rise to product P. The mechanism is given as A equilibrium C. The forward reaction rate constant K1 అన్నాడు, backward reaction constant K minus 1 అన్నాడు. Next, C gives rise to D, rate constant K2. It is a slow step. Next, D plus B gives rise to product, that is the rate constant K3. Then find out the order of reaction. సో ఈ రియాక్షన్ మెకానిజంను బేస్ చేసుకొని మనం ఏంటంటే, సో మెకానిజం ఇచ్చాడు మనకు, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కనుక్కోమంటున్నాడు. మరి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మనం ఎలా కనుక్కోవాలి ఇలా మెకానిజం ఇచ్చినప్పుడు? సో ఇటువంటి దానికి ఎస్ఎస్ఏను మనం అప్లై చేసి మనం కనుక్కోవచ్చు. రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది ఏంటంటే ఎప్పటికే కానీ స్లో స్టెప్ కాబట్టి, సో రేట్ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది ఇది. సో దిస్ ఈజ్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ సి కాన్సన్ట్రేషన్ అవుతుంది. కాబట్టి సో ఎస్ఎస్ఏను మనం అప్లై చేసినట్లయితే స్లో స్టెప్, నెక్స్ట్ తర్వాత డిసోసియేషన్ స్టెప్, వాటినన్నిటిని కలిపితే మనకు దాన్ని బట్టి మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మనం ఎస్ఎస్ఏ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. చూడండి, ఇంతకుముందు చెప్పినట్లే రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ సి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ యూజింగ్ ఎస్ఎస్ఏ. సో K1A ఈజ్ ఈక్వల్ టు K-1 సి కాన్సన్ట్రేషన్ ప్లస్ K2 ఇంటూ సి కాన్సన్ట్రేషన్. సో K1A ఈజ్ ఈక్వల్ టు సి కాన్సన్ట్రేషన్ ఇంటూ K-1 ప్లస్ K2. సో ఇదేంటి, ఇంతకుముందు మనం రియాక్షన్లో చూసినట్లు చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది K1 అన్నప్పుడు రియాక్టెంట్ ఏ అవుతుంది కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ అంటాం. డిసోసియేట్ అయినప్పుడు ఫార్మేషన్ ఇంటూ డిసోసియేషన్. సో డిసోసియేషన్ అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ రేట్ ఈజ్ ఈక్వల్ టు K-1 టు సి కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఓకేనా, ఆ విధంగా మనం రాస్తాం. సో ఎస్ఎస్ఏలో ఏంటంటే అసోసియేషన్, డిసోసియేషన్ రెండింటిని కలుపుతాం కాబట్టి సో K1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు K-1 ఇంటూ సి కాన్సన్ట్రేషన్ ప్లస్ K2 సి కాన్సన్ట్రేషన్. సో K1 ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు సి, రెండిట్లలో సి ఉంది కాబట్టి సి కామన్ తీసినట్లయితే సి కాన్సన్ట్రేషన్ ఇంటూ K-1 ప్లస్ K2. ఇప్పుడు సి కాన్సన్ట్రేషన్ బయటికి తీసినట్లయితే అంటే ఇందులో నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి అన్నప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి అవుతుంది కదా. సో సి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు K1A డివైడెడ్ బై K-1 ప్లస్ K2. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 నుంచి మనం సో ఇంతకు ముందే చెప్పాం కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ సి అన్నాం కదా. మరి సి ప్లేస్లో ఇంతకుముందు మనం ఇక్కడ సి వాల్యూ వచ్చింది కదా. సో సి వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, రేట్ ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ K2 కాన్సన్ట్రేషన్ ఏ బై K-1 ప్లస్ K2. సో సి కాన్సన్ట్రేషన్ ప్లేస్లో K1 బై K1 ఇంటూ ఏ బై K-1 ప్లస్ K2ను మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాం కాబట్టి K1 K2
ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై కే మైనస్ 1 ప్లస్ K2 అంటున్నాం కాబట్టి ఇది మొత్తం కాన్స్టెంటే కదా, ఇది మొత్తం కాన్స్టెంటే కదా. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ ఏ పవర్, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమన్నట్లు 1 అనుకోవచ్చు మనం. సో ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో బేస్డ్ ఆన్ దిస్ డేటా ఎస్ఎస్సిని మనం అప్లై చేసిన తర్వాత ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏంట్రా అంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మనకు వచ్చింది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద Lindbergh plot, slope and intercept of an enzyme catalyzed reaction are 300 and 2 into 10 to the power of 5 respectively. The initial concentration of enzyme is 0.2 m. Then determine turnover number. సో లిండ్బెర్గ్ ప్లాట్ అన్నప్పుడు మనం ఇంతకు ముందే మనం కెమికల్ కైనెటిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్లో మనం ఇది చెప్పాం కాబట్టి లిండ్బెర్గ్ ప్లాట్ అని చెప్పాం కాబట్టి అక్కడ మనకేంటంటే ఇంటర్సెప్ట్కి స్లోప్కి మధ్య రిలేషన్ అనేది మనకు తెలియాలి. ఆ ఇంటర్సెప్ట్ స్లోపు ఫ్లాట్ కనుక మనకు తెలిసినట్లయితే టర్న్ ఓవర్ నెంబర్ను మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్లోనే ఆ థియరీలోనే మనకేంటంటే టర్న్ ఓవర్ నంబర్ కూడా మనం చెప్పాం. ఇప్పుడు ఆ టర్న్ ఓవర్ నంబర్ ఫార్ములా వేసి వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చెప్పవచ్చు. అంటే మనకు టర్న్ ఓవర్ నంబర్ అంటే ఏంది, ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనకు తెలియాలి. ఇది తెలిసినప్పుడే మనం దీని ఆన్సర్ చేస్తాం, కానీ లేకపోతే ఆన్సర్ మనం చెయ్యలేము. చూడండి, వెరీ సింపుల్. టర్న్ ఓవర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇంటర్సెప్ట్ ఇంటూ ఎంజైమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఏముంది, టర్న్ ఓవర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 0.2 చేసేస్తే టర్న్ ఓవర్ నంబర్, దట్ ఈస్ ద టర్న్ ఓవర్ నంబర్. వెరీ సింపుల్. కాకపోతే ఏంటంటే మనకు కాన్సెప్ట్ రావాలా, తెలిస్తే మనం ఈజీగా టర్న్ ఓవర్ నంబర్ని మనం కనుక్కోవచ్చు. క్లియర్? నెక్స్ట్ వన్, 6th question. For a unimolecular gas reaction, A gives rise to product. The mechanism is A plus A equilibrium, A star plus A. Forward reaction rate constant K1 అంటున్నాడు, backward reaction rate constant K minus 1 అంటున్నాడు. Now the activated molecule, enriched molecule, that is nothing but activated molecule, A star gives rise to product, that is the rate constant K2. Determine the order of reaction at low pressure. ఇది అడిగాడు, లో ప్రెషర్ దగ్గర ఆర్డర్ ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అర్హీనియస్ ఈక్వేషన్. సో అర్హీనియస్ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం లో ప్రెషర్ దగ్గర ఆర్డర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. చూద్దామా సొల్యూషన్. రేట్ ఈజ్ నథింగ్ బట్ K1 ఇంటూ K2 PA స్క్వేర్. సో కాన్సన్ట్రేషన్ ఏంటి? స్క్వేర్. ఎందుకు? రెండు రియాక్టెంట్ మాలిక్యూల్ ఉన్నాయి, A ప్లస్ A అంటున్నాం కాబట్టి 2 రియాక్టెంట్ మాలిక్యూల్ కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ దీని కాన్సన్ట్రేషన్ కాబట్టి 2, సో A స్క్వేర్. దాన్ని గ్యాసెస్ మాలిక్యూల్ మనం ఏమంటాం, మనం ప్రెషర్ అంటాం కాబట్టి P స్క్వేర్ అవుతుంది. సో P కాన్సన్ట్రేషన్ ప్లేస్లో మనం ఏంటంటే పార్షియల్ ప్రెషర్ P అంటాం కాబట్టి PA స్క్వేర్ బై K మైనస్ 1 PA ప్లస్ K2. దిస్ ఈజ్ ద రేట్. ఆ రియాక్షన్ మెకానిజానికి ఉన్నటువంటి ఇది రేటు. సో అట్ లో ప్రెషర్ అంటున్నాడు కాబట్టి PA ఈజ్ ఈక్వల్ టు 0. మరి PA ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు చూడండి, సో ఇక్కడ PA కదా, ఇది 0 అన్నప్పుడు ఇంటూ K మైనస్ 1 కాబట్టి ఇది కూడా 0నే అయిపోతుంది. ఇంకా ఏం మిగులుతుంది? K2 మాత్రమే మిగులుతుంది. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు K1 K2 PA స్క్వేర్ బై K2. సో K2 క్యాన్సల్ అయిపోతుంది. ఇంకప్పుడు ఏం మిగులుతుంది మనకు? రేట్ ఈజ్ ఈక్వల్ టు K1 PA స్క్వేర్ మిగులుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. కాబట్టి ఇక్కడ పవర్ ఎంత ఉంది మనకు? 2 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్.
ఇజ్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి మెకానిజంకి రేట్ రాసుకున్నాం. రేట్ రాసుకున్న తర్వాత ఏంటంటే లో ప్రెషర్ అంటున్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పిఏ అంటే రియాక్టెంట్ పార్షల్ ప్రెషర్. రియాక్టెంట్ ఎవరు ఇక్కడ? ఏనే కదా. ఏ అనేది రియాక్టెంట్గా పనిచేస్తుంది కదా. సో దాని పార్షల్ ప్రెషర్ ఈజ్ 0 కాబట్టి అప్పుడు కింద డినామినేటర్లో మనకి ఏంటంటే అది 0 ప్లస్ K2 అవుతుంది కాబట్టి K2నే ఉంటుంది. K2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగతాది రేటు కాబట్టి అక్కడ రేట్లో మనకి ఏంటి రియాక్టెంట్ పార్షల్ ప్రెషర్ 2 ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఫర్ ఏ రియాక్షన్ 2NO plus O2 gives rise to 2NO2. Rate constant K is equal to A into T to the power of 2.5 E power minus E naught by RT. The value of EA is ఆప్షన్స్ ఇచ్చాడు ABCD 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి యాక్టివేషన్ ఎనర్జీ ఎంత వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది కూడా ఏంటంటే అర్హీనియస్ ఈక్వేషన్. చూడండి, అకార్డింగ్ టు అర్హీనియస్ ఈక్వేషన్ K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ T టు ది పవర్ ఆఫ్ 2.5 E టు ది పవర్ ఆఫ్ మైనస్ E నాట్ బై RT. సో 2.5 ఈజ్ నథింగ్ బట్ MA కదా. సో K is equal to A into T to the power of M into epsilon minus E naught by RT. So M is nothing but 2.5. So E naught is equal to EA minus M RT. Next, activation energy EA is equal to E naught plus M RT. E naught plus M RT. M ఎంత 2.5 కాబట్టి E naught plus 2.5 RT. That is the answer. So option C, E naught plus 2.5 RT. Next question. For a first order reaction, the rate of reaction depends on temperature. The value of reactant constant when temperature is extremely large. చూడండి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో రేట్ కాన్స్టెంట్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నారు. అలా టెంపరేచర్ మీద డిపెండ్ అయినప్పుడు టెంపరేచర్ని మనం చాలా ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు. ఇన్ఫినిటా, జీరోనా, ఏనా, నన్ ఆఫ్ ది అబవ్. సో అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ రేట్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ ఎప్సిలాన్ మైనస్ E నాట్ బై RT కదా. అంటే మైనస్ E నాట్ బై RT అంటే EA బై RT, యాక్టివేషన్ ఎనర్జీ ఇనిషియల్ బై RT. మరి టెంపరేచర్ని మనం ఎక్స్ట్రీమ్లీ ఇంక్రీజెస్ అంటున్నాడు. అంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అన్నప్పుడు ఏంటంటే ఇన్ఫినిట్ అనుకోవచ్చు. సో R ఇంటూ ఇన్ఫినిట్ ఏమవుతుంది? ఇన్ఫినిట్. అవునా? This is the according to Arrhenius equation. K is equal to A into epsilon minus EA by RT. T is equal to infinite అంటున్నాడు కాబట్టి ఈ మొత్తం వాల్యూ మనకు ఏమొస్తుంది అంటే 0 అయిపోతుంది. 0. అప్పుడు K is equal to ఏమవుతుంది? A. So the answer is A. Next one. For a reaction, A plus B gives rise to product. The rate law is rate is equal to 2 into K1 into K2 square by K3 into A concentration into B concentration. The overall energy of activation given as. So overall energy అంటున్నాడు. సో ఓవరాల్ ఎనర్జీ అంటే యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఓవరాల్ రేట్ కాన్స్టెంట్. ఏమైనా అడగొచ్చు. ఓవరాల్ రేట్ కాన్స్టెంట్ ఏంటి, ఓవరాల్ యాక్టివేషన్ ఎనర్జీ ఏంటి. సో ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అన్నాడు కాబట్టి మనం ఓవరాల్ రేట్ కాన్స్టెంట్ చూద్దాం, ఓవరాల్ యాక్టివేషన్ ఎనర్జీ మనం చూద్దాం. సో ఈ అబ్జర్వ్డ్ బై ఏ అబ్జర్వ్డ్. సో K అబ్జర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చాడు మనకి 2K1 K2 స్క్వేర్ బై K3 అన్నాడు కాబట్టి
సో ఈ అబ్జర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 ఇక్కడికి వస్తుంది కాబట్టి 2 అనేది కాన్స్టెంట్, K1 ప్లస్ 2 స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ K2. సో యాక్టివేషన్ ఎనర్జీ అబ్జర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు K1 ఈజ్ నథింగ్ బట్ E1 ప్లస్ K2 ఈజ్ నథింగ్ బట్ E2. స్క్వేర్ ఉంది కాబట్టి 2 E2 మైనస్ K3 కాబట్టి ఇట్ ఈజ్ E3. పైకి పోతే ఏమవుతుంది, -3 వస్తుంది కాబట్టి సో E అబ్జర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ 2E2 మైనస్ E3. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ బైమాలిక్యులర్ గ్యాస్ రియాక్షన్ చూడండి, delta N as G is equal to -1. Activated number of moles of gas molecule is equal to -1 అంట. సో డెల్టా N అంటే ఏంది, product number of moles minus reactant number of moles, that is called delta N. సో స్లాష్ అన్నాడు కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్లో మనకు యాక్టివేటెడ్ number of moles -1 అన్నాడు, వేర్ delta N star G is equal to change in number of moles of activated complex. The EA will be equal to, activation energy will be equal to, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, A B C D, మరి ఏది కరెక్ట్ అవుతుందో మనం చూడాలి. సో ఇక్కడ మనం ఏంటంటే యాక్టివేటెడ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి యాక్టివేషన్ ఎనర్జీకి డెల్టా హెచ్కి మధ్య రిలేషన్ మనం చూద్దాం. చూడండి, యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు యాక్టివేటెడ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ డెల్టా హెచ్ స్టార్ అన్నాడు అంటే యాక్టివేటెడ్ కాంప్లెక్స్లో అని అర్థం. సో డెల్టా హెచ్ స్టార్ ప్లస్ ఆర్టీ మైనస్ డెల్టా ఎన్ స్టార్ జీ ఆర్టీ. సో యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ డెల్టా ఎన్ మనకి ఇచ్చాడు, ఎంత అన్నాడు, డెల్టా ఎన్ స్టార్ జీ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నాడు. సో మైనస్ ఇంటూ -1 దట్ ఈస్ నథింగ్ బట్ +1. సో డెల్టా హెచ్ స్టార్ ప్లస్ ఆర్టీ +1 ఇంటూ ఆర్టీ దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టీ. సో యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ స్టార్ ఆర్టీ ప్లస్ ఆర్టీ దట్ ఈస్ నథింగ్ బట్ 2RT. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ స్టార్ ప్లస్ 2RT, అదే మనకు ఆన్సర్ కాబట్టి ఎక్కడుంటే అదే. సో బి కరెక్ట్ అవుతుంది, డెల్టా హెచ్ స్టార్ 2RT, ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు కొలిజన్ థియరీ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ ద మీన్ వెలాసిటీ C bar ఫర్ ఏ పార్టికల్ ఈజ్ గివెన్ యాజ్. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నాడండి, మీన్ వెలాసిటీ ఫార్ములా ఏంటి అంటున్నాడు. మీన్ వెలాసిటీ. సో మీన్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, మీన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √8RT/m. 8RT/m. 8RT/m. డైరెక్ట్ క్వశ్చన్. Next question, an endothermic reaction with the high activation energy for the forward reaction is given by the diagram. Endothermic reaction లో హై యాక్టివేషన్ ఎనర్జీ ఉన్నటువంటి ఫార్వర్డ్ రియాక్షన్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఏది అంటున్నాడు. సో ఏ చూద్దామా, ఏ అన్నప్పుడు ఏంటి చూడండి, బాగా చూడండి, ఏ ఇది రియాక్టెంట్, ఇది ప్రోడక్ట్. సో రియాక్టెంట్ నుంచి యాక్టివేషన్ చాలా తక్కువ కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎండో, ఇట్ ఈజ్ ఎగ్జో. మనకు కావాల్సింది ఎండో అడుగుతున్నాడు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈ బి కూడా ఏంట్రా అంటే ఇంచుమించు ఇది రియాక్టెంట్, ఇది ప్రోడక్ట్ కాబట్టి ఇది కూడా ఎగ్జోనే వస్తుంది. సో మనకు కావాల్సింది ఎండో, బి కూడా కాదు. ఇక సి చూసినట్లయితే, సిలో చూసినట్లయితే ఇది రియాక్టెంట్, ఇది ప్రోడక్ట్ కాబట్టి దిస్ ఈజ్ ద ఎండో.
ఓకే. కానీ ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ ఏంట్రా అంటే కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డి గ్రాఫ్ చూద్దాం. ఇది రియాక్టెంటు. యెస్. ఇక్కడ చూసినప్పుడు ఇది మాక్సిమం యాక్టివేషన్ ఎనర్జీ. సో మాక్సిమం యాక్టివేషన్ ఎనర్జీ దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ రియాక్షన్. సో సి కూడా కాదు, డి అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ డి. ఆన్సర్ ఈస్ డి. మనకేమని ఎండోథర్మిక్ రియాక్షన్ విత్ హై యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ గివెన్ అన్నాడు కాబట్టి, సో మనకు ముందు ఎండోథర్మిక్ గ్రాఫ్ ఏది, ఎగ్జోథర్మిక్ గ్రాఫ్ ఏది అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ ఎండో అన్నప్పుడు ఏంట్రా అంటే మనకు రియాక్టెంట్కి ఆ ఎనర్జీ బ్యారియర్కి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఎండో. సో రియాక్టెంట్కి ఎనర్జీ బ్యారియర్కి మనకు ఎనర్జీ గ్యాప్ కనుక తక్కువ ఉన్నట్లయితే దట్ ఈస్ ద ఎగ్జో. కాబట్టి ఏ ఎగ్జో అవుతుంది, బి ఎగ్జో అవుతుంది. ఇక సిడి రెండు కూడా ఏంట్రా అంటే ఎండోకు సంబంధించింది. కాకపోతే ఏంటంటే సికి రియాక్టెంట్కి ఎనర్జీ బ్యారియర్కి మధ్య యాక్టివేషన్ ఎనర్జీ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి, డితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి అది ఎండోనే. కానీ మనకు అడిగింది ప్రాబ్లంలో ఏమన్నాడు, ఫార్ హై యాక్టివేషన్ అన్నాడు కాబట్టి సి రాదు, డి వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫర్ ఏ రియాక్షన్ N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3 అంటే అమ్మోనియా ఫార్మేషన్ ఇచ్చాడు. ఇఫ్ delta concentration of NH3 by delta T is equal to 2 into 10 to the power of -4 moles liter inverse second inverse, then the value of minus D concentration of H2 by delta T will be dash. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే ఈ ఓవరాల్ రియాక్షన్కి రేట్ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. రేట్ ఎక్స్ప్రెషన్ రాస్తే ఏమవుతుంది చూడండి, నైట్రోజన్ కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఏం లేవు కాబట్టి మైనస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 by dt ఈజ్ ఈక్వల్ టు -1/3 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 by dt దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్రోడక్ట్ కాబట్టి ప్లస్ 1/2 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH3 by dt. ఇప్పుడు మనకు రిలేషన్ దేనికి మధ్య అడుగుతున్నాడు చూసుకోవాలి. NH3కి మరియు హైడ్రోజన్కి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు కాబట్టి దీని రేట్ ఎంత, 1/3 -1/3 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 by dt. ఓకేనా. అమ్మోనియాది ఎంత అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు అమ్మోనియా ప్లస్ 1/2 డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH3 by dt. కాకపోతే అమ్మోనియాది ఇచ్చాడు, డి కాన్సన్ట్రేషన్ H2 by dt ఎంత అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు క్లియర్గా మీకు ఫార్ములా వేసి నేను సాల్వ్ చేస్తాను. చూడండి ఫస్ట్ రేట్ ఎక్స్ప్రెషన్ రాసేసుకున్నాను. సో 1/2 ఇక్కడ చూడండి 1/2 అమ్మోనియాది రేట్ ఇచ్చాడు. సో 2 into 10 to the power of -3 ఇచ్చాడు. దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు మనం ఇది కావాలి, దీన్ని బయటికి తీసినామను అప్పుడేమవుతుంది, దీన్ని మాత్రమే బయటికి తీసినామను అప్పుడేమవుతుంది 1/2 into 2 into 10 to the power of -2 by 1/3 అంటే పైకి 3 పోతుంది. సో 3 క్యాన్సల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 2 క్యాన్సల్ అయిపోయిందా, అయిపోయింది. 2 క్యాన్సల్ అయిపోయింది. ఇక బై 3 కాబట్టి ఇంటూ 3నే కదా, అప్పుడేంటి 3 into 10 to the power of -4 దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కర్వ్ రిప్రజెంట్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కు సంబంధించినటువంటి గ్రాఫ్స్ ఏవి అంటున్నాడు. చూడండి ఫస్ట్ గ్రాఫ్ ఇది, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఏ అండ్ సి అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి మనం గ్రాఫ్స్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ K ఈజ్ ఈక్వల్ టు 2.303/T log A by A minus X. K is equal to 2.303/T log A minus X. Log A minus X if తెలుసుకోసం log A minus X is equal to KT log A. KT log A అప్పుడేమవుతుంది ఎస్, ఇది సరిపోతుంది. log A minus X ఎస్ వై
ఎక్స్ టైము, స్లోపు -k/2.303, కాన్సన్ట్రేషన్ లాగ్ ఏ. సో ఏ సరిపోతుంది, ఏ అనేది సరిపోతుంది. నెక్స్ట్ బి సరిపోదు. ఇక్కడ సి చూద్దాం. సి అన్నప్పుడు హాఫ్ లైఫ్ కదండి. సో ఫస్ట్ ఆర్డర్ అన్నప్పుడు ఏంటంటే టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693/k. ఓకే, దీని గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఇలా వస్తుంది. సో సి అంటే ఏ గ్రాఫ్ వస్తుంది, సి గ్రాఫ్కి వస్తుంది కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ డి. ఏ అండ్ సి అన్నాడు కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ ఏ అండ్ డి. నెక్స్ట్ వన్, ఫర్ 3 reaction A, B and C, the order is 1, 2 and 3 respectively. If concentration of reactants for all 3 reaction is greater than 1 m and the reaction of rate constant for all 3 is same, then సో ఇక్కడ ఏంటి, 3 రియాక్షన్స్ ఇచ్చాడండి. 3 రియాక్షన్స్ ఆర్డర్ ఏంట్రా అంటే ఏ రియాక్షన్ ఏమో ఫస్ట్ ఆర్డర్, బి రియాక్షన్ ఏమో సెకండ్ ఆర్డర్, సి రియాక్షన్ ఏమో థర్డ్ ఆర్డర్ అన్నాడు. అయితే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ మూడిటివి ఏంట్రా అంటే 1 కన్నా ఎక్కువ, కానీ రేట్ కాన్స్టెంట్ మాత్రం సేమ్ అంటున్నాడు. మూడింటి రేట్ కాన్స్టెంట్ సేమ్ అంటున్నాడు. మరి వాటి యొక్క రేట్లు ఏంటి చూడండి. రేట్ ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ ఏ, రేట్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ బి, రేట్ ఈజ్ ఈక్వల్ టు K3 ఇంటూ సి. అవునా, ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, దిస్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్, దిస్ ఇస్ ద థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఈ రేట్ కాన్స్టెంట్ మాత్రం సేమ్ అన్నాడు. అన్నాడా, మరి రేట్ విల్ బి అన్నాడు. రేట్ ఏమవుతుంది, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంటంటే 1m కన్నా ఎక్కువ, కాన్సన్ట్రేషన్ మాత్రం 1m కన్నా ఎక్కువ అంటున్నాడు. ఏ రియాక్టెంట్, బి రియాక్టెంట్, సి రియాక్టెంట్, ఈ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది 1 కన్నా ఎక్కువ అంటున్నాడు. మరి 1 కన్నా ఎక్కువ అన్నప్పుడు వాటి యొక్క రేట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? పవరు సికి ఎక్కువ అవుతుంది కదా, 1m కన్నా ఎక్కువ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకున్నాం, 1 పవర్ 1, 1 స్క్వేర్, ఇది 1 క్యూబ్. ఇది రియాక్టెంట్ 1 అనుకున్నాం, ఏ రియాక్టెంట్ 1 అనుకున్నాం, బి రియాక్టెంట్ 2 అనుకున్నాం, సి రియాక్టెంట్ 3 అనుకున్నాం. అప్పుడేంటి, దేనికైతే పవర్ ఎక్కువ ఉంటుందో దాని రేటు ఎక్కువ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, రేటు సి ఎక్కువ ఉంటుంది, బి కొంచెం తక్కువ, ఏ కొంచెం తక్కువ. కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ ఏమొస్తుంది, సి కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ సి కరెక్ట్ అవుతుంది. R3 గ్రేటర్ దాన్ R2 దాన్ R1 అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఇందులో మీకు ఇంకా 2 క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఒకవేళ ఎగ్జామినేషన్లో చూడండి, ఒకవేళ ఎగ్జామినేషన్లో వాడు ఏంట్రా అంటే చూడండి, ఈజ్ గ్రేటర్ దాన్ 1m అన్నాడు అనుకోండి, ఇది రాస్తాం. ఒకవేళ 1ma అన్నాడు అనుకోండి, ఎగ్జాక్ట్లీ 1m అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ ఏ అవుతుంది. చూడండి, ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ ఎప్పుడవుతుంది, 3 రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 1 అయినప్పుడు. 1 కన్నా ఎక్కువ అన్నప్పుడు ఏమవుతుంది, ఆన్సరు సి అవుతుంది. బాగుంది. ఇప్పుడు 1 కన్నా తక్కువ, ఇది ఇఫ్ లెస్ దాన్ 1m కాన్సన్ట్రేషన్, అప్పుడు ఏమవుతుంది తెలుసా, బి అవుతుంది. బి అవుతుంది. చూడండి, ఈ ఒక్క క్వశ్చన్లోనే మనం 3 క్వశ్చన్లు క్రియేట్ చేయొచ్చు. 1+3 ఆఫర్ ఇది. ఒకే క్వశ్చన్లోనే మనం 3 క్వశ్చన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంట్రా అంటే గ్రేటర్ దాన్ 1m అయినప్పుడు సి వస్తుంది, ఎగ్జాక్ట్లీ 1m అన్నప్పుడు ఏ వస్తుంది,
లెస్ దాన్ 1m అన్నప్పుడు బి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ వీ గో టు అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ టేబుల్ ఇచ్చాడు. రియాక్టెంట్ ఏ, రియాక్టెంట్ బి, హాఫ్ లైఫ్ ఇచ్చాడు. ఫస్ట్లో రియాక్టెంట్ ఏ 1m, బి 1m, రెండిటి కాన్సన్ట్రేషన్ సేమ్. టీ హాఫ్ 40 minutes. రెండో ఎక్స్పెరిమెంట్లో ఏ రియాక్టెంట్ 2m అయింది, బి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ 1m అయింది. ఏ పెరిగింది, బి తగ్గింది. అప్పుడు టీ హాఫ్ 20 minutes అయింది. థర్డ్ ఎక్స్పెరిమెంట్లో రెండింటి కాన్సన్ట్రేషన్స్ మళ్ళీ ఈక్వల్ ఉంది, అంటే 2m పెంచాడు. అప్పుడు 40 minutes. డిటర్మైన్ ద రేట్ లా ఆఫ్ రియాక్షన్. రేట్ లా అంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ ఎంత వస్తుంది, బి పవర్ ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు చూపించాలి. దట్ ఈస్ ద రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్. సో రేట్ లా అన్న రేట్ ఈక్వేషన్ అన్న ఒకటే, దాన్ని మనం ఇప్పుడు చూపించాలి. చూడండి, టీ హాఫ్ ఇచ్చాడు కాబట్టి టీ హాఫ్ మెథడ్లో మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అంటే ఈ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏ, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ బి, మనం ఎంత పవర్ వస్తుందో మనం చెప్పుకోవచ్చు. హాఫ్ లైఫ్ మెథడ్ అంటే ఫస్ట్ టీ హాఫ్, సెకండ్ టీ హాఫ్. సో T2/T1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 పవర్ 1 - n అనేటువంటి ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఇవి కనుక్కునేటప్పుడు ఏంటంటే బి కాన్సన్ట్రేషన్ సేమ్ ఉన్నప్పుడు ఏ కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు. అలానే ఏ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉన్నప్పుడు మనం బి కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు. అక్కడ ఎక్కడెక్కడ మనకు ఈక్వల్ ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ బి కాన్సన్ట్రేషన్ ఈ రెండింటి దగ్గర మనకు ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ ఉంది కాబట్టి ఏ కాన్సన్ట్రేషన్ ఈ టీ హాఫ్తో మనం కనుక్కోవచ్చు. అలానే ఇక్కడ ఏ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంది కాబట్టి ఇటువైపు బి కాన్సన్ట్రేషన్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి దీని నుంచి మనం ఏంటంటే బి కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు. అంటే 2, 3 నుంచి బి కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు, 1, 2 నుంచి ఏ కాన్సన్ట్రేషన్ మనం కనుక్కోవచ్చు. మనం ఇప్పుడు హాఫ్ లైఫ్ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే మనం ఈజీగా కనుక్కోవచ్చు. చూద్దామా? సో T2/T1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 పవర్ 1 - n. 1 and 2 1/2 వస్తుంది. బి కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సో 2 పవర్ 1 - n. 1/2 అంటున్నాడు కాబట్టి 2 పవర్ 1 కాబట్టి -1. 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 2 × 1 - n. బేస్లు సేమ్. -1 ఈజ్ ఈక్వల్ టు 1 - n. n ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ ఆర్డర్. సో ఏ పవర్ 2 వచ్చింది. అలానే బి పరంగా చూద్దాం. బి, సో ఇక్కడ బి రాశాము, ఇక్కడ ఏ రాశాము. బి 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 - n. సో 2 పవర్ 1, దట్ ఈస్ బేసెస్ ఆర్ ఈక్వల్. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 - n. n ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద జీరో ఆర్డర్ రియాక్షన్. అంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A² ఇంటూ B0. దట్ ఈస్ ద ఆన్సర్. Next question. For a first order reaction, log K is equal to 2.4 minus 2.4/T. Determine the value of A. Determine the value of A. Log K అంటున్నాడు అంటే అర్హీనియస్ రేట్ కాన్స్టెంట్ K is equal to A into e power minus EA/RT ఏదైతే ఉందో దాన్ని లాగరిథంలోకి మనం మార్చినప్పుడు లాగ్ K ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఏదైతే ఉందో ఆ ఫార్ములా వేసినట్లయితే మనం ఏను మనం డిటర్మైన్ చేయొచ్చు. మనం అర్హీనియస్ ఈక్వేషన్ ప్రకారం లాగరిథంలో చూడండి, లాగ్ K ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ EA/2.303 RT. సో లాగ్ K ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఈజ్ నథింగ్ బట్ వాడు ఏమన్నాడు 2.4 అన్నాడు కదా. 2.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20.4/T. ఓకే, యాక్టివేషన్ అనేది 20.4. సో మనకు కావాల్సింది ఏంటి, లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2.4 అయితే ఏ ఎంత
ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంటీ లాగ్ 2.4. ఏ ఎంత అంటే యాంటీ లాగ్ 2.4. సో దిస్ ఈజ్ ద క్లియర్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, హౌ మెనీ హాఫ్ లైఫ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కంప్లీషన్ కావడానికి ఎన్ని హాఫ్ లైఫ్లు రిక్వైర్డ్ అవుతాయి అంటున్నాడు. అంటే టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 100%. 100% కావాలి అంటే డెఫినెట్గా మనకి ఏంటంటే ఇన్ఫినిటీ కావాలి. సో టీ హాఫ్ completion is 100%, requiring half-life is infinite. So the answer is infinite. Next one, in a zero order reaction, when we plot a graph between concentration of reactant and time, observed slope and intercepts are -2 into 10 square mole per minute and 4 molar concentration respectively. Then determine half-life of a reaction. మరి జీరో ఆర్డర్ రియాక్షన్లో గ్రాఫ్లో రియాక్టెంట్కి టైంకి గ్రాఫ్ గీసినప్పుడు స్లోపు ఇంటర్సెప్ట్స్ మనం చూసుకున్నట్లయితే స్లోప్ ఇచ్చాడు, ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, హాఫ్ లైఫ్ను కనుక్కోమంటున్నాడు. కాబట్టి జీరో ఆర్డర్ రియాక్షన్కి మనం ప్లాట్ గీస్తాం, దాని నుంచి స్లోప్ ఇంటర్సెప్ట్ మనం చూద్దాం. సో జీరో ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు x/t. X ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. K ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ బై T. సో టీని ఇవతలు తీసుకొని వచ్చేసి KT ఈజ్ ఈక్వల్ టు A ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ A concentration, final concentration. KT is nothing but X. X axis మీద మనం ఏంటంటే టెంపరేచర్ టైం తీసుకుంటున్నాం, T ఫర్ టైం. నెక్స్ట్ y యాక్సిస్ మీద ఫైనల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నాం. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం A0. స్లోప్ వచ్చేసి మనకి ఏంటంటే -K. స్లోప్ వచ్చేసి మనకు -K, నెగిటివ్ స్లోప్ వస్తుంది జీరో ఆర్డర్ రియాక్షన్లో. మనకు స్లోప్ ఇచ్చాడు, సో -K ఈజ్ ఈక్వల్ టు -2 into 10⁻². సో ఇక్కడ మైనస్ ఏంటంటే క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు K ఈజ్ ఈక్వల్ టు 2 into 10². రాసుకోవచ్చా? చూడండి, K ఈజ్ ఈక్వల్ టు 2 into 10². A0 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు మనకు 4m కాన్సన్ట్రేషన్. A0 ఈజ్ నథింగ్ బట్ ఈజ్ గివెన్, ద కాన్సన్ట్రేషన్ ఈజ్ 4m. దెన్ T హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బై 2K. ఫార్ములా మనకు తెలుసు. సో 4m డివైడెడ్ బై 2 into 10². 2 to the 4, ఈ 2 4కి క్యాన్సిల్ అయిపోతుంది. 10² పైకి పోతే -2. సో T హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻² minutes. వై? బికాస్ మొలారిటీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటంటే మినిట్, కాబట్టి పైకి వస్తే మనకు పర్ మినిట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, కన్సిడర్ a reaction A gives rise to product. If the order of this reaction is 3/2, then find out half-life of reaction if initial concentration of reactant is 1m. K is equal to 1 into 10⁻². సో ఇక్కడ ఏమంటున్నాడు, హాఫ్ లైఫ్ కనుక్కోమంటున్నాడు. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ 3/2 అంటున్నాడు. ఆర్డర్ ఇచ్చినాడు అంటే ఎన్ని ఇచ్చాడు. T హాఫ్ కనుక్కోమంటున్నాడు. కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, దట్ ఈజ్ 1m అన్నాడు. K వాల్యూ కూడా ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని
మనం ఏంట్రా అంటే హాఫ్ లైఫ్ కనుక్కోవాలి అంటున్నాం. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 ఇంటూ k ఇంటూ 2n-1 బై a⁴n-1. ఇక్కడ n అన్ని ఏమన్నాడు 3/2 అన్నాడు, కాబట్టి n ప్లేస్లో 3/2 రాసుకున్నాం. a ఎంత అన్నాడు 1m అన్నాడు కాబట్టి 1 రాసుకున్నాం. k ఎంత అన్నాడు 1 × 10⁻⁻² అన్నాడు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే మనకు వచ్చేది ఏంటంటే టీ హాఫ్. ఓకేనా? సో ఇవి కెమికల్ కైనెటిక్స్లో ఉన్నటువంటి 20 ప్రాబ్లమ్స్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామా? చూడండి. ద స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్ 1/rate against 1/substrate concentration of an enzyme catalyzed reaction are 300 and 2 × 10⁵ respectively. The Michaelis-Menten constant of the enzyme in this reaction is 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 4 వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. లెట్ us see. సో 1/rకి నెక్స్ట్ 1/substrateకి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు ఏంటంటే మనకు మైకెల్ మెంటన్స్ కాన్స్టెంట్ km/రేట్ మ్యాక్సిమం అనేది వస్తుంది. రేట్ మ్యాక్సిమం అనేది వస్తుంది. ఎలా? ఇలా చూడండి. 1/rకి 1/substrate కాన్సన్ట్రేషన్కి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు ఇలా వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ km/r మ్యాక్సిమం. సో దిస్ ఈజ్ 1/r మ్యాక్సిమం. 1/r మ్యాక్సిమం వచ్చేసి ఇది ఇంటర్సెప్ట్. స్లోప్ వచ్చేసి మనకి ఏంటంటే k. దాన్ని మనం మైకెల్ మెంటన్స్ కాన్స్టెంట్ km. సో km/rmx ఈజ్ ఈక్వల్ టు 300 ఇచ్చినాడు మనకి. ఇచ్చినాడా? ఇచ్చినాడు. ఆఫ్ an enzyme catalyzed reaction are 300 and 2 × 10⁵ రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే ఏంటి? స్లోప్ ఏమో 300, ఇంటర్సెప్ట్ ఏమో 2 × 10⁵. ఓకేనా? రైట్. సో km/r/x ఈజ్ నథింగ్ బట్ km × 1/rmx ఈజ్ ఈక్వల్ టు 300 కదా. రైట్. నెక్స్ట్ చూడండి. km × 1/rmx ఈజ్ నథింగ్ బట్ 2 × 10⁵ ఈజ్ ఈక్వల్ టు 300. దెన్ km ఈజ్ ఈక్వల్ టు 300/2 × 10⁵. దట్ ఈజ్ ఈక్వల్ టు 150/10⁵. దట్ ఈజ్ నథింగ్ బట్ 15 × 10⁻⁻4. సో దట్ ఈస్ 15 × 10⁻⁻4. that is nothing but 1.5 × 10⁻⁻3. So the answer is D, 1.5 × 10⁻⁻3. Okay. Next, the fraction of groups considered at a time t in any stepwise condensation polymerization overall second order reaction is 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ ఆప్షన్ దీనికి కరెక్ట్ అవుతుందో చూడాలి. మరి సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు కాబట్టి సెకండ్ ఆర్డర్ రియాక్షన్లోకి మనం వెళ్దాం. చూడండి, జనరల్ ఫార్ములా ఏంటంటే KT ఈజ్ ఈక్వల్ టు 1/n-1 ఇంటూ 1/A అట్ ది టైమ్ n-1 మైనస్ 1/A అట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 0
n minus 1. But this formula is applicable for all orders except first order reaction. All orders except first order. మరి n ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది చూద్దాం. kt ఈజ్ ఈక్వల్ టు 1 by 0 minus 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by a at the time 0 minus 1 minus 1 by a naught 0 minus 1, that is equal to 1 by minus 1. Okay, so 1 by a at the time minus 1 minus 1 by a 0 constant minus 1, that is equal to minus at minus a0. So kt is equal to a0 minus at వస్తుంది. ఇది జీరో ఆర్డర్ రియాక్షన్. మనకి ఇక్కడ సెకండ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి పోదాం. సో n is equal to 2. n is equal to 2. మరి n is equal to 2 అన్నప్పుడు k is equal to 1 by 2 minus 1. 2 minus 1. సో n ప్లేస్లంతా మనం 2 పెట్టుకుంటూ వస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by at minus 1 by a naught is equal to kt. kt. Okay. So kt is equal to 1 by at minus 1 by a naught. So a gives rise to b reactant. So t is equal to 0 అన్నప్పుడు a concentration, ఇక్కడేమో b ఏర్పడదు కాబట్టి 0. సో at the time of t a minus x కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ ఏర్పడినప్పుడు అప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే a minus x ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ at. at the time of a కాన్సన్ట్రేషన్ ఎంత అంటే మనం a minus x రాసుకోవచ్చు. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే మనం ఎంత రాసుకోవచ్చు ఏ. ఓకే, సో 1 by at ప్లేస్లో మనం 1 by a minus x మైనస్ 1 by a నాట్లో మనం ఏంటి ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ కాబట్టి 1 by a. సో kt is equal to LCM ఎంత a minus x into a కాబట్టి సో a minus x. దీనికేమో దీనిది రాస్తాం, దీనికి వచ్చినప్పుడు దీనిది రాస్తాం కాబట్టి a minus x, దట్ ఈస్ నథింగ్ బట్ a minus a plus x by a minus x into a. సో మైనస్ ఏ ప్లస్ ఏ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x by a minus x into a రాస్తాం. సో kt is equal to kt is equal to x by a minus x into a. So that is equal to kt is equal to x by a into a square minus a into x ax, that is equal to దీన్ని యూతలు తీసుకొని వస్తాం kt a square minus kt xa is equal to x. So kt a square is equal to x plus kt into xa. So kt a square is equal to x into 1 plus kt a. So that is x is equal to kt a square by 1 plus kt a. That is the answer. So x is equal to kt a square by 1 plus kt a. Next, fraction x by a is equal to kt a square by 1 plus kt a by a. x ఏంటి ఇంతకుముందు మనం డిరైవ్ చేసాం కాబట్టి x మనకు వచ్చింది ఏంటి kt a square by 1 plus kt a by a రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు kt a square by a into 1 plus kt a క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు kta by 1 plus kta. సో a ఈజ్ ఈక్వల్ టు a నాట్ అంటున్నాం కాబట్టి ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు kt ఇంటూ a నాట్ బై 1 plus kt a నాట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ ఆన్సర్ ఎక్కడైతే ఉందో అదే మనకు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ kt ఇంటూ a నాట్ బై 1 plus kt a నాట్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Next one, for the reaction A plus B equilibrium, X slash gives rise to product. Activation energy is 20 kilojoules per mole at 300 Kelvin. Find the enthalpy change for the formation of
యాక్టివేటెడ్ కాంప్లెక్స్. యాక్టివేటెడ్ కాంప్లెక్స్. సో చేంజ్ ఆఫ్ ఎంథాల్పీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ యాష్ ప్లస్ డెల్టా ఎన్జి ఆర్టీ. సో డెల్టా ఈ స్టార్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ. చూడండి, ఈఏ మైనస్ ఆర్టీ ప్లస్ డెల్టా ఎన్ స్లాష్ ఆర్టీ. సో డెల్టా హెచ్ యాష్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ ప్లస్ డెల్టా ఎన్జి మైనస్ 1 ఆర్టీ. యాక్టివేషన్ ఎనర్జీ ఎంత? 20 కిలో జౌల్స్ పర్ మోల్ అన్నాడు. ప్లస్ డెల్టా ఎన్ వాల్యూ ఎంత? -1 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 8.314 ఇంటూ కిలో జౌల్స్ కాబట్టి 10⁻³ కిలో జౌల్స్ పర్ మోల్ ఇంటూ 300 కెల్విన్. 300 కెల్విన్ మొత్తం చేస్తే మనకు 15 కిలో జౌల్స్ పర్ మోల్ అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డెల్టా ఎన్ అనేది ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్. సో 1 మైనస్ 2, ఏ ప్లస్ బి 2 రియాక్టెంట్ కదా ఉండేది. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సో 15 కిలో జౌల్స్ పర్ మోల్. చూడండి, డెల్టా ఎన్ 1 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. డెల్టా ఈ యాజ్ కాంప్లెక్స్ కాంపౌండ్, డెల్టా ఈ ఇంటర్నల్ ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ మైనస్ ఆర్టీ, ఏ మైనస్ ఆర్టీ, ఇది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్టివేషన్ ఎనర్జీకి చేంజ్ ఆఫ్ ఎంథాల్పీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్. నెక్స్ట్ వన్, ద Arrhenius parameters for thermal decomposition of NOCl. 2NOCl gas gives rise to 2NO gas plus Cl2 gas, or A is equal to 10⁻13, activation energy is equal to 10⁵ 105 kilojoules per mole, and RT is equal to 2.5 kilojoules per mole. Find the enthalpy change for the formation of activated complex in kilojoules per mole. సేమ్ ఇంతకుముందు మనం ఫార్ములా తీసినట్లే, డెల్టా యాక్టివేటెడ్ కాంప్లెక్స్ కాబట్టి డెల్టా హెచ్ యాష్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ యాష్. ఆ ఫార్ములా డెల్టా హెచ్ యాష్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ ప్లస్ డెల్టా ఎన్జీ మైనస్ 1 ఆర్టీ. ఈఏ ఇచ్చాడు 105 కిలో జౌల్స్ పర్ మోల్ ప్లస్ 1 మైనస్ 2 మైనస్ 1 ఆర్ 3 మైనస్ 2. అల్ట చేసిన 1 వస్తుంది. 1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఓకే, -1. సో ఎన్ఓసిఎల్ది అడిగాడు కాబట్టి 1 మైనస్ 2 ఇంటూ 2.5 కిలో జౌల్స్ పర్ మోల్. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 100 కిలో జౌల్స్ పర్ మోల్. Next one, according to the transition state theory, the plot with slope equal to minus delta H hash by R is. సో మైనస్ డెల్టా హెచ్ యాష్ బై ఆర్ అని వచ్చినప్పుడు ఎరింగ్స్ ఈక్వేషన్ అనేది గుర్తుకు రావాలి. ఎరింగ్స్ ఈక్వేషన్లోనే మనకి ఇది వచ్చింది. మనం కెమికల్ కైనెటిక్స్లో కూడా చెప్పుకున్నాం. సో రేట్ కాన్స్టెంట్ కేఆర్ ఈజ్ ఈక్వల్ టు కేబిటీ బై హెచ్ e to the power of minus delta H hash by RT epsilon delta S entropy hash by R. దీన్ని మనం ఎరింగ్స్ ఈక్వేషన్ అంట. దాంట్లో నుంచే మనకేంట్రా అంటే ఈ డెరివేషన్ వస్తుంది. log K1/T is equal to H KB. ఇదని చేస్తే ln natural log K/T is equal to natural log KB/H plus natural log E delta H R plus natural log E delta S by R
చేస్తే న్యాచురల్ లాగ్ k by t ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ లాగ్ kb by h మైనస్ డెల్టా h ash by rt. సో డెల్టా h ash by r, డెల్టా h ash by r మైనస్ డెల్టా h ash by r దేనికి న్యాచురల్ లాగ్ k by t, ఇక్కడ ఏంటి 1 by t. సో న్యాచురల్ లాగ్ kt ఈజ్ ఈక్వల్ టు 1 by t, ఈ రెండిటి ఇది ఈక్వల్ అవుతుంది. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. So these are the most important questions, asking questions in chemical kinetics, APSET as well as CSIR net. Okay friends, ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను డిస్కషన్ చేశాను కాబట్టి సో మీరందరూ ఈ వీడియోను 1-2 సార్లు చూస్తూ మీరు ఓన్గా నోట్స్ రాసుకుంటూ వీటి మీద విశ్లేషణ చేసినట్లయితే మీకు ఈ కెమికల్ కైనెటిక్స్కి వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు అందరూ కూడా చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. నా పరిజ్ఞానం ఉన్నంత వరకు మీకు ఇచ్చాను. సో దీన్ని బేస్ చేసుకొని ఇది బేసిక్గా మీరు తీసుకొని బాగా ప్రిపేర్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో దీన్ని 10 మందికి సబ్స్క్రైబ్ చేయించండి. చేయించే బాధ్యత మీదే. సో మీరే నా సైనికులు. ఓకే, మరింత ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విశేషాలతో వేరే టాపిక్లోకి నేను వెళ్తాను. ఓకేనా? రైట్, అంతవరకు గుడ్ బై.